ఫార్మాసిటీ కోసం ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో ఆ ల్యాండ్లో ఒక మంచి ప్రాజెక్ట్ రాగబోతుంది. సో ఇది ఇన్నర్ సర్కిల్ నుంచి నేను తీసుకున్న ఇన్ఫర్మేషన్. సో ఇది మేబీ ఇంకొక 1 మంత్లో మెటీరియలైజ్ అవుతుంది, 100% అవుతుంది. సో ఫార్మాసిటీ నియర్ బై ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. నెక్స్ట్ వీడియోలో అది కూడా మనం మాట్లాడుకుంటాం, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ అలాగే డెవలపర్స్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఫార్మాసిటీ ల్యాండ్స్లో రాబోతుంది. సో ద గవర్నమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కైండ్ ఆఫ్ ప్లాన్స్. సో ఇప్పటి వరకు ఏదైతే వరీ అవుతా ఉన్నారో కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇంతకన్నా మంచి సెటప్పే అక్కడ రాబోతుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెటప్ అనమాట. ఇప్పుడు ఏంటంటే 12,000 ఏకర్స్లో ఒక ఫార్మాసిటీనే కాన్సన్ట్రేట్ చేశారు, కానీ అది కూడా మెటీరియలైజ్ అవ్వలేదండి. యాక్చువల్గా ఊరికే బోర్డ్స్, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి కాలేదు. అలా ఓవర్ ప్రమోట్ అయింది. సో ఆ ఓవర్ ప్రమోషన్ నమ్మి అక్కడ డెవలపర్స్ వెంచర్స్ వేయటం, మీరు వెళ్ళుకుంటాం. సో సమ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి, కానీ అక్కడ అంత వర్క్ ఏం జరగలేదు. సో ఎనీవే గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్. అక్కడ మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. మీరు ఊహించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఫార్మాసిటీ ల్యాండ్స్లో రాబోతున్నాయి. దీన్ని నోట్ చేసి పెట్టుకోండి. 3TV రియల్ ఎస్టేట్ 1-2 మంత్స్ తర్వాత ఈ విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. సో దట్స్ హౌ అవర్ టీమ్ వర్క్స్ అండి. అంత ఇన్నర్ సర్కిల్ నుంచి అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ కలెక్ట్ చేసి మేము మీకు అందిస్తున్నాము. లాస్ట్ వీడియోలో ఏదైతే చెప్పామో అదే జరిగింది. ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో 1-2 మంత్స్ తర్వాత ఇది కూడా జరుగుతుంది. సో బీ హ్యాపీ అండి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది అంటే, ఇట్స్ నాట్ అబౌట్ గవర్నమెంట్, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ రిలేటెడ్. చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్కి. బికాస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ సెక్టర్. ఆయన ఈ స్టేజ్లో ఉన్నాడంటే ఈరోజు రియల్ ఎస్టేటే కారణం. సో రియల్ ఎస్టేట్ ఫేవరబుల్ డెసిషన్సే తీసుకుంటా ఉన్నాడు. అంటే ఒక హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఏంటి, రియల్ ఎస్టేట్ ఫేవరబుల్ డెసిషన్స్ ఏంటి అని మీరు నెగిటివ్గా ఆలోచించొద్దు. ఏ పర్సన్ ఆ చైర్లో ఉన్న హైదరాబాద్ లాంటి సిటీలో రియల్ ఎస్టేట్ ఫేవరబుల్ డెసిషన్సే తీసుకోవాలి. ఎందుకంటే ఇన్కమ్ ఎక్కడి నుంచి జనరేట్ అవుతుందండి? ఫస్ట్ లిక్కర్ తర్వాత ఏది? రెవెన్యూవే కదా, ల్యాండ్ రిలేటెడే కదా, రియల్ ఎస్టేట్ రిలేటెడే కదా. ఆ ఫీల్డ్ని మనం సపరేట్ చేస్తే గవర్నమెంట్కి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ స్కీమ్స్ అన్నీ ఎలా నడుస్తాయి? అది కూడా మనం కొంచెం లాజికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో దిస్ గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ టు రియల్ ఎస్టేట్ అండి. టు ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో చాలా ఫ్రెండ్లీగా ఉంది గవర్నమెంట్. నో నీడ్ టు వరీ. సో రియల్ ఎస్టేట్ ఇంకొక 2-3 మంత్స్లో అయితే మళ్ళీ పికప్ అవుతుంది. నార్మల్గా నడుస్తుంది, ఇంతకుముందు ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. పికప్ అవుతుంది అంటే మళ్ళీ మీరు బూమింగ్, హై ప్రైజెస్ అలా ఊహించొద్దు. నార్మల్ అండి, ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది. ఆర్గానిక్ గ్రోత్ రియల్ ఎస్టేట్కి చాలా మంచిది. ఎప్పుడైతే బూమింగ్ గ్రోత్ ఉంటుందో, ప్రైజెస్ అబ్నార్మల్గా పెరుగుతాయో, ఆ టైంలో మీరు ఎమోషనల్గా టెంప్ట్ అయ్యి ఎక్సైట్ అయ్యి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మళ్ళీ సేమ్ థింగ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీని తిడతారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఆర్గానిక్ గ్రోత్ ఈజ్ నీడెడ్. దట్ ఈస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంకొక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్, చెప్పుకోదగ్గ ఫ్యాక్టర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే, సిటీ ఇప్పటి వరకు వెర్టికల్ గ్రోత్ ఉంది. నౌ ఇట్స్ గోయింగ్ టు గ్రోత్ హారిజాంటల్లీ అండి. సీఎం అది చాలా క్లియర్గా చెప్పున్నాడు. ORR వరకు అర్బన్ తెలంగాణ, తర్వాత సెమీ అర్బన్, తర్వాత తెలంగాణ అని చాలా క్లియర్గా చెప్పున్నాడు. నీడెడ్ పాలసీ కూడా దాని రిలేటెడ్ వర్క్ జరుగుతూ ఉంది. సో ఇట్స్ టైం టేకింగ్ అనమాట. సో హారిజాంటల్ గ్రోత్ అంటే సిటీ బిగ్గర్ అవుతూ ఉంది, ఎక్స్పాండ్ అవుతుంది అంటే ల్యాండ్ అవైలబిలిటీ పెరుగుతుంది. అగైన్ ల్యాండ్ ప్రైజెస్, అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా మనకు ల్యాండ్స్ దొరుకుతాయి. న్యూ వెంచర్స్, న్యూ లైఫ్ స్టైల్ వెంచర్స్, న్యూ కన్స్ట్రక్షన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్. అలాగే ఇంకొక ఫ్యాక్టర్ అంటే, ఇప్పుడు గవర్నమెంట్ మారింది, డెవలప్మెంట్ ఏమీ ఉండదు అనటానికి, ఇలా కామెంట్ చేయడానికి ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా? ఎవరి దగ్గరైనా ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ ఆగింది చెప్పండి. ఎక్కడైనా సిటీలో ఇప్పుడు SRDP స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ కింద జరుగుతున్న వర్క్స్లో సింగిల్ రోడ్డు కూడా ఆగలేదు. ప్రతిదీ వర్క్ జరుగుతూనే ఉంది. ఇంతకుముందు ఎలా జరిగిందో దానికి ఫాలోఅప్ వర్క్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు నార్త్ హైదరాబాద్ తీసుకుంటే మేడ్చల్ రోడ్ ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు. మీరందరూ చూసుంటారు. ఆ ఫ్లైఓవర్స్ కానీ, సికింద్రాబాద్ టు మేడ్చల్ ఎంత ఈజీ కనెక్టివిటీ అవుతుంది అనేది మీ అందరికీ తెలుసు. ఆ వర్క్ ఏమన్నా ఆగిందా? లేదే, ఇట్స్ గోయింగ్ ఆన్. బటర్ఫ్లై ఫ్లైఓవర్ నాందేడ్ హైవే దగ్గర, బాంబే హైవేని నాందేడ్ హైవేని కనెక్ట్ చేసే సెంక్షన్, ఇట్స్ గోయింగ్ టు ఫినిష్ అంటే. అలాగే BHEL ఫ్లైఓవర్, ద వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్.
అలాగే బాంబే హైవే ఎక్స్టెన్షన్ ద వర్క్ ఈజ్ గోయింగ్ అని, ఎక్కడ ఏ వర్క్ ఆగలేదు. న్యూ ఎగ్జిట్స్, ఓఆర్ఆర్ న్యూ ఎగ్జిట్స్ దగ్గర వర్క్ ఏది ఆగలేదే, ఇంకా స్పీడప్ అయినాయి. సో డెవలప్మెంట్ ఆగిపోయింది అనేది వాస్తవం కాదండి. దట్స్ వాట్ వీ వాంట్ టు సే వెరీ క్లియర్లీ. ఏది ఆగలేదు. సో నీడ్ నాట్ వరీ. ఈ స్లో డౌన్ ఏంటంటే ఇది న్యాచురల్ లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్, పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే. దీనికి వరీ అవ్వాల్సిన పనే లేదు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇంకొకటి నెగిటివ్గా కామెంట్ చేస్తుంది, మీడియా ప్రమోట్ చేస్తుంది ఏంటంటే, హైదరాబాద్ సిటీలో ఇప్పుడు 1,25,000 ఫ్లాట్స్ వేకెంట్గా ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై అని డిఫరెంట్ కామెంట్స్ వస్తున్నాయి. మళ్ళీ సేమ్ థింగ్, బబుల్ బరస్ట్ అయింది అది ఇది అని. సి అండ్ ఎస్, యు ఆర్ కరెక్ట్ అండి. 1,25,000 ఫ్లాట్స్ వేకెంట్ ఉన్నమాట వాస్తవం. ఇది కూడా న్యాచురల్ లైఫ్ సైకిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అండి, పార్ట్ ఆఫ్ ది గేమ్. ఎందుకంటే హైదరాబాద్ కన్జంప్షన్ తీసుకుందామండి, అంటే ఫ్లాట్స్ కన్జంప్షన్ తీసుకుందాం. ఎవ్రీ ఇయర్ 50,000 to 60,000 ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అవుతాయి హైదరాబాద్లో. ఇక్కడ ఉన్న మైగ్రేషన్ కానీ, ఐటీ ఎంప్లాయీస్ కానీ, ఫస్ట్ టైం బయర్సే 60-70% ఉంటారు. దీనిలో కూడా ఈ 50-60,000 ఫ్లాట్స్లో ఫస్ట్ టైం బయర్సే 70%, 60 to 70% ఉంటారు. సో రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్ ఎంత ఉందనేది మీరు అర్థం చేసుకోండి. సో 1,25,000 అంటే అది ఎంతకాలం సరిపోతుందండి ఆ ఇన్వెంటరీ? మ్యాటర్ ఆఫ్ 2 yearsే కదా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అయింది కాబట్టి న్యూ ప్రాజెక్ట్స్ నోబడీ స్టార్టింగ్, ఓన్లీ బిగ్ ప్లేయర్సే గేమ్లో ఉన్నారు. స్మాల్ ప్లేయర్స్ ఇన్వెస్టర్స్ లాగానే వాళ్ళు కూడా వెయిట్ అండ్ సీ పాలసీలో ఉన్నారు. ఇంకొక 1 year వరకు వాళ్ళు ఏమి న్యూ ప్రాజెక్ట్స్ చేయరు. సరే 1,25,000కి ఇంకొక 25,000 యాడ్ అవుతుంది అనుకున్నాం. ఇదంటే అప్రాక్సిమేట్ ఫిగర్స్, ఇవన్నీ ఎగ్జాక్ట్ అని నేను చెప్పట్లేదు. సో మ్యాటర్ ఆఫ్ 2 yearsలో ఈ ఇన్వెంటరీ అంతా కంప్లీట్ అవుతుంది. మళ్ళీ సేమ్ థింగ్ కదా. సో ఆ 2 years కూడా ఇప్పుడు మీరు వెయిట్ చేస్తే ఈ ఫ్లాట్ అంటే ఎస్ఎఫ్టీ ప్రైజెస్ డ్రాప్ అవుతాయి ఏమన్నా అష్యూరెన్స్ ఉందా? ఎందుకు డ్రాప్ అవుతుందండి? ఏ కాస్ట్ తగ్గింది చెప్పండి? ల్యాండ్ ఎక్విజిషన్ అలాగుంది, ల్యాండ్ కాస్ట్స్ అలాగే ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ అలాగుంది, పర్మిషన్స్ అలాగే ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి డిఫరెంట్ పర్మిషన్స్ కావాలి. ఫైర్ డిపార్ట్మెంట్ అని అలా డిఫరెంట్ పర్మిషన్స్ ఉంటాయి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని. ఏది ఈ ఆపటానికి లేదు కదా, ఎవ్రీ పర్మిషన్ తీసుకోవాలి కదా, దానికి రిలేటెడ్ కాస్ట్ పే చేయాలి కదా. అలాగే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది కదా, మెటీరియల్ కాస్ట్ పెరిగింది కదా. హౌ కమ్ ద రియల్ ఎస్టేట్ ప్రైజెస్ అంటే ద కన్స్ట్రక్షన్ ప్రైజెస్ కమ్ డౌన్ అండి? ఎలా వస్తుందో మీరు చెప్పండి. అలాగే ల్యాండ్ ప్రైజెస్ అయితే తగ్గే పరిస్థితే లేదు. ఫ్లాట్ అంటే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్, హై రైజ్ టవర్స్ ఎక్కడ కడతారండి? ఇన్సైడ్ ద సిటీ, ఇన్సైడ్ ఇన్నర్ రింగ్ రోడ్, లేకపోతే ఇన్సైడ్ ఓఆర్ఆర్ లోపల ప్రైజెస్ ఎలా తగ్గుతాయి? ఈజ్ ఇట్ ఈవెన్ పాసిబుల్? అసలు ఊహించగలమా? మరి ప్రైజెస్ ఎలా తగ్గుతాయి? నో ఛాన్స్ అండి, ప్రైజెస్ పెరుగుతాయి. ఎందుకంటే వెంచర్ అంటే ఆ ప్రాజెక్ట్ ఏదైతే టైం గడుస్తూ ఉందో, ఈ డెవలపర్ తీసుకొచ్చిన లోన్స్కి ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటాయి, ఆ మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరుగుతూ ఉంటాయి. అవన్నీ మళ్ళీ మీ మీదే పడతాయి. బిలీవ్ మీ, ఇవన్నీ మళ్ళీ మీ మీదే పడుతుంది. ఎస్ఎఫ్టీ ప్రైస్ పెరిగి తీరుతుంది. సో మీరు మీరు వెయిట్ చేస్తే హయ్యర్ ప్రైస్లోనే కొనుక్కుని తీరాలి. ఇందులో అయితే ఎలాంటి డౌట్ లేదు. సో 1 lakh ఫ్లాట్స్ అనేది హైదరాబాద్కి నథింగ్ అండి. 2 year ఇన్వెంటరీ అంతే, నాట్ ఈవెన్ 2 years. సో మళ్ళీ అగైన్ ఇన్ని ఫ్లాట్స్ వేకెంట్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కొలాప్స్ అని ఎలా చెప్పగలరు? ప్రాపర్ రీసెర్చ్ లేకుండా, ప్రాపర్ స్టాటిస్టిక్స్ లేకుండా కొలాప్స్ అని ఊరికే మనం ప్రమోట్ చేస్తే ఎట్లా అండి? సో ట్రై టు అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అలాగే నెక్స్ట్ ల్యాండ్ ప్రైజెస్ విషయానికి వస్తే, ల్యాండ్ ప్రైజెస్ అయితే ఇప్పటి వరకు ఎక్కడ తగ్గిందే లేదు. సో ఎక్కడ తగ్గుతుందంటే హైదరాబాద్ సిటీకి మినిమం 75-80 kilometers తర్వాత కొంచెం ల్యాండ్ ప్రైజెస్ తగ్గిన మాట వాస్తవం. మీకు ఓఆర్ఆర్ లోపల కానీ, ఓఆర్ఆర్ నుంచి ఇంకొక 25-30 kilometers వరకు ల్యాండ్ ప్రైజెస్ ఎక్కడా తగ్గలేదు. దీనికి రీజన్ ఏంటంటేనండి, ల్యాండ్ ప్రైజెస్ ఎప్పుడు ఎందుకు తగ్గవంటే దానికి ఒక రీజన్ ఉందండి. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 1 acre ల్యాండ్ పర్చేజ్ చేశాను జహీరాబాద్కి ముందు అనుకోండి. ఒక 50 lakhsకి 1 acre పర్చేజ్ చేశాను. నేను ఎప్పుడు దాన్ని సేల్ చేస్తానండి? అట్లీస్ట్ 55 lakhs 60 lakhs నాకు వస్తేనే నేను సేల్ చేస్తాను. 45 lakhsకి 40 lakhsకి నేను సేల్ చేయను. 99% ఆఫ్ ద ఫార్మర్స్ ఇలాగే ఉంటారు. ఎవరో అత్యవసరం అయితే తప్పని పరిస్థితుల్లో అది వన్స్ ఇన్ ఏ వైల్ అండి. సో దాన్ని బేస్ చేసుకుని ల్యాండ్ ప్రైజెస్ తగ్గుతాయి అనేది మనం చెప్పలేము. ఎవరు కూడా ల్యాండ్ ప్రైస్ తక్కువకి సేల్ చేయరు. ఎందుకంటే ఇది
పెరిష్ అయ్యే ప్రోడక్ట్ కాదు, నేను హోల్డ్ చేసి పెట్టుకుంటాను. 1 ఇయర్ ఉంచుకుంటాను, 2 ఇయర్స్ ఉంచుకుంటాను, 3 ఇయర్స్ ఉంచుకుంటాను. సో ల్యాండ్ ప్రైజెస్ అనేది తగ్గదు. ఏది పొటెన్షియల్ ఉన్న ఏరియాలో. మీరు అవుట్స్కట్స్ అంటే 70-80 కిలోమీటర్స్ ఆఫ్టర్ ల్యాండ్ ప్రైజెస్ తగ్గినాయి, ఆల్రెడీ తగ్గినాయి, అది వాస్తవమే కాదనట్లేదు. ఓఆర్ఆర్ అండ్ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ మిడిల్లో అయితే ల్యాండ్ ప్రైజెస్ తగ్గలేదంటే తగ్గే ఛాన్సెస్ కూడా లేవు. ఇంకొక థింగ్ అంటే మీరు జాగ్రత్తగా నోటీస్ చేయాల్సింది, ఇప్పుడు మన ఇన్ఫ్లేషన్ రేటే 6% ఉంది. సో కన్స్ట్రక్షన్ రేట్ కానీ ఏ కాస్ట్ అయినా కూడా ఆ 6% అయితే పెరుగుతుంది కదా. ఇట్స్ న్యాచురల్ కదా, ఇన్ఫ్లేషనే ఇట్ సెల్ఫ్ ఈజ్ 6%. అలాంటప్పుడు మీకు ఎసెప్టివ్ వాల్యూ కూడా ఆ 6% పెరుగుతుంది. అది పెరిగినట్లే కాదు, బట్ యూ హ్యావ్ టు పే ఫర్ దట్. సో అది మైండ్లో పెట్టుకోండి. అంటే మీరు ఇంకా ప్రైజెస్ తగ్గుతాయి అని వెయిట్ చేస్తూ ఉంటే మాత్రం యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. దీన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ల్యాండ్ ప్రైజెస్ అయితే మేబీ కొంతవరకు మీరు సెట్ చేస్తే బెటర్ ప్రైజ్లో మీరు ఒక ప్లాట్ అయితే కొనుక్కోవచ్చు. ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఇప్పుడు నేను కాదనట్లేదు. ఎందుకంటే డెవలపర్కి వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవి మీట్ అవ్వటం కోసం దే మైట్ గివ్. ఎక్కడ తగ్గుతాయి అంటే అబ్నార్మల్ గ్రోత్ ఉన్న చోట. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మాసిటీ ఉంది, ఫార్మాసిటీని బేస్ చేసుకుని రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. హెచ్ఎండిఏ రీజియన్లోనే 25,000 స్క్వేర్ యార్డ్ ఉంటే ఫార్మాసిటీ దగ్గరికి వెళ్ళి 20-25,000 పెట్టి పర్చేజ్ చేశారు. మీరు ఎక్కువ ప్రైస్ పెట్టి పర్చేజ్ చేశారు, మీరు ఏదైతే ఎక్కువ పెట్టారో అదే తగ్గుతుంది ఇప్పుడు. అంతేగాని ఆర్గానిక్గా ల్యాండ్ ప్రైస్ తగ్గట్లేదు, అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో డెవలపర్స్ కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్వెస్టర్స్ అగైన్ యూ హ్యావ్ టు డూ యువర్ ప్రాపర్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండి. ఏదో ఫార్మాసిటీ వస్తుందని అంత దూరం వెళ్ళిపోయి 20-25,000 లేకపోతే 20,000 ఇట్లా పర్చేజ్ చేయటం అనేది రాంగ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఆ ప్రైజెసే తగ్గుతూ ఉన్నాయి ఇప్పుడు. సో దానికి ఏమీ చేయలేము, యూ హ్యావ్ టు పే ఫర్ దట్. సో వైల్ ఇన్వెస్టింగ్ ఫైండ్ ఎ ప్రాపర్ రియల్టర్ అండి, దట్స్ వాట్ వీ వాంట్ టు సే. అండ్ అలాంటి గైడెన్స్ కావాలి అంటే, అలాంటి హెల్ప్ ఏదైనా కావాలంటే 3TV రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ ఫర్ యూ. మేమేమి దీనికి ఛార్జ్ చేయట్లేదు. ప్లస్ మీరేంటంటే క్లయింట్స్, వీ హ్యావ్ అవర్ ఓన్ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండి. 3TV రియల్ ఎస్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్స్. మేము మార్కెట్లో క్లయింట్స్ కోసం వెతుకులాడే పరిస్థితి లేదు. మా ఎయిమ్ ఏంటంటే ఎవ్రీబడి షుడ్ డూ ఎ ప్రాపర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మా ఇంటెన్షన్. సో దానికోసం మేము వర్క్ చేస్తూ ఉన్నాము. వీఆర్ హియర్ టు గైడ్ యూ. సో ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఎలాంటి అడ్వైస్ కావాలన్నా మా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీకు కాల్ చేయొచ్చు. 3TV టీమ్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ. సో అది మైండ్లో పెట్టుకోండి. దానికి మేమేం ఛార్జ్ చేయట్లేదు. అలాగే మా దగ్గర మీరు పర్చేజ్ చేయాలనేది కూడా ఏమీ లేదు. సో డోంట్ వరీ.